మళ్ళీ టీడీపీ రావాలని కోరుతున్నాము. ఎందుకంటే ఆయన సర్వీస్లోన అటువంటి ఆ ఎక్కుతుడు ఇంకోడికి తలకాయ లేదు. వీళ్ళు చెప్తుంటారు మా అంటే వయసు ఉన్నోళ్ళు ఏం చేస్తావు మా కోడి తెలిస్తే ఒకటి తెలియదు. ఆయన చంద్రబాబు సీనియర్ అటువంటి నాయకుడు మరి పుట్టుడు. లో బడ్జెట్ లో ఉంటే కూడా వీళ్ళని పనులు చేస్తాడంటే ఆయన గ్రేట్. వీళ్ళంతా మాలాకు ఆవేశం పడతారు, నేను సై చేస్తాను, ఏం తెలుస్తుంది? ఏం తెలుసు. చంద్రబాబు అంత సీనియర్ ఇక్కడ ఎవరు లేరు. ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకంటే బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మాకు టీడీపీ ఎవరు వచ్చినా మంచిదే, రాష్ట్రానికి అభివృద్ధి చేసే వ్యక్తులు రావాలంతే. విధంగా చూస్తే మనకి చంద్రబాబు నాయుడు కొన్ని పనులు మధ్యలో పెట్టేసినాడు కాబట్టి అవి పూర్తి చేయడానికి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. చంద్రబాబు పాలన అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా, ఎలక్షన్ మూమెంట్ చేస్తూ వచ్చిన వాళ్ళే బాగానే చేసినాడు. మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చాలా మంచి పనులు చేసినారు ఆంధ్రప్రదేశ్లో, అందుకోసం ఆయన వస్తే మళ్ళీ బాగుంటుంది. ఇప్పుడే కొత్తగా మనం ఏర్పడినాం కాబట్టి మళ్ళీ కొంచెం డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. పర్వాలేదండి, ఆయన కూడా బాగానే చేస్తారు. వాళ్ళని ఆయన చేసినారు మంచి. మేము చంద్రబాబు నాయుడు మేము వృద్ధులు మాకు 2,000 రూపాయలు పెంచి ఇస్తున్నాడు. మాకు ఆయనే కావాలని మాకు చెప్పలేము కదా. మళ్ళీ ఎవరు పెంచినా అది అమలులోకి వస్తుంది కదా. మేము ఆయనకి వేయకుండా ఆయన రుణంలో మేము పోము. తెలుగుదేశమే వచ్చేది, ఎందుకంటే రూలింగ్లో మొత్తం వాళ్ళే ఉంది. ఇచ్చాంటో చెప్పలేము. ఏమన్నా జనాలు ఎవరికి ఇస్తారు ఎవరు లేరు జనాలకే తెలియదు. అట్లా ఉంటుంది ఈ పరిస్థితి. ఎట్లా ఉన్నైనా మామూలుగా ఉంటుంది. చెప్పేదేం లేదన్నా, వచ్చేది అప్పుడు తెలుస్తుంది. మేమేమంటే వాళ్ళు వీళ్ళనే కాదు, వాళ్ళే వచ్చేది తెలుస్తుంది. డిసిషన్ ఆ పార్టీ వచ్చినా ఒకటే ఉంటుంది, లెక్క ఉంటుంది. మాకు వేరేది ఏమైనా సపరేట్ ఉంటుంది. చెప్పారు రుణ మాఫీలు అంతా ఉన్నాయి కదన్నా, కానీ జాబుల్లో సరిగా ఏ మెయింటెనెన్స్ లేదు. ఏదైనా ఒక దిన నుంచి ఇచ్చింటే ఒక దిన నుంచి తీసుకుంటారు. సరిగా పంటలు లేని దానికి ఈరోజుకి వ్యాపారాలు లేనిది అది ఇది మొత్తం టైం పొజిషన్ అయ్యి నోట్లు దెబ్బ అది దెబ్బ. మాకైతే టీడీపీ నెక్స్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, డ్వాక్రా మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, పింఛన్స్ రెట్టింపు చేసినారు. ఇంకా అమరావతి వేగంగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి మా గ్రామానికి సంబంధించి నిధులు చాలానే వచ్చాయి, సద్వినియోగం చేసినారు గ్రామ సర్పంచ్. ఆయన నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆయన కూడా మంచి వ్యక్తే, కాదనడం లేదు. కాకపోతే ఈయన కొద్దిగా సీనియారిటీ అనుభవం ఉన్న వ్యక్తి. ఈయన వస్తే మరి అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం. లాస్ట్లో మరి ఏదో ఒకటి చేసినాడు కదా. పింఛన్లు ఇచ్చినారు, రూపాయి కిలో బియ్యం ఇచ్చినారు, ఇండ్లు ఇచ్చినారు, పొదుపు లక్ష్మణులు ఇచ్చినారు, అన్ని విధాలు బాగా ఇచ్చినారు. ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు. ఎమ్మెల్యే టీడీపీనే. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అయితే కొద్దిగా అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. జగన్కి వచ్చేసి లేదు. ఛాన్స్ రావాలంటే ఇప్పుడు మనం ప్రత్యేక హోదా ఉంది, మనకి మద్దతు ఇవ్వాలి కదా. మద్దతు ఇవ్వకపోతే కష్టపోతాం. ఇప్పుడు అందరూ కుటుంబయ్యి అందరూ ఐకమత్యంగా పోతే ప్రత్యేక హోదా వస్తుంది. ఐకమత్యం కలిసకపోతే నువ్వు దొంగ నేను దొంగ అనుకుంటే రాదు అది. ఇప్పుడు వచ్చేసి ఎన్టీవీలో వచ్చేసి 60-40 అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లోడికి కూడా తెలుసు. అదే పరిపాలన ఇప్పుడు అభివృద్ధి ఎప్పుడో కావాలా, కానీ అభివృద్ధి కాలేదు. కాబట్టి జనాలు కూడా ఏం కోరుకుంటున్నారంటే ఈ ఎమ్మెల్యే నుంచి విసుకొచ్చిపోయింది వాళ్ళకి, కొత్త ఎమ్మెల్యేకి కేటాయిస్తే బాగుంటుంది అనేది ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.